హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కు పచ్చడి మనం ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ అంతా చూపిస్తాను. కంటిన్యూగా వీడియో చూసేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఈ చికెన్ తొక్కు పచ్చడి పెట్టుకోవడానికి మనకు బోన్లెస్ చికెన్ ఉండాలండి. సో బోన్లెస్ చికెన్ ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో బోన్లెస్ చికెన్ తీసేసుకొని మనం చికెన్ షాప్లో అయినా మనకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేయించుకొని రావచ్చు, లేదంటే ఇంట్లో తీసుకొచ్చి అయినా కట్ చేసేసుకోవచ్చు. మేమైతే చికెన్ పికిల్ పెట్టామంటే ఇంట్లోనే కట్ చేసుకుంటాము, ఎందుకంటే మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఏమన్నా చిన్న చిన్న ముక్కలు కావాలా, పెద్ద పెద్ద ముక్కలు కావాలా, మనకి ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మేము చికెన్ తొక్కు పచ్చడి పెడుతున్నాము. చికెన్ పచ్చడి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, చికెన్ తొక్కు పచ్చడి అంటున్నారు, మన ముక్కలు ఎందుకు కట్ చేస్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు. మీరు వీడియో అనేది కంటిన్యూగా చూడండి, నేను ప్రాసెస్ అంతా నీట్గా చూపిస్తూ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చికెన్ ముక్కలు అనేవి ఇక్కడ చిన్నగా పీస్లా కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నింపుగా పసుపు వేసేసుకొని, అలాగే ఒక హాఫ్ వరకు లెమన్ తీసేసుకొని మొత్తం పిండేసుకోవాలి. జ్యూస్ అంతా పిండేసుకొని కలిపేసుకొని మొత్తం వాష్ చేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని. సో వాటర్ వేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అదే చికెన్లో ఒక టేబుల్ స్పూన్ నింపుగా పసుపు, అలాగే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నింపుగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. సో కలుపుకున్న చికెన్ మొత్తాన్ని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో వేసేసుకొని మొత్తం ఫ్రై చేసే అంటే కుక్కనివ్వనివ్వాలండి. దీంట్లో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఈ చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ అబ్జర్వ్ అయిపోవాలి. అంతవరకు మనము ఈ చికెన్ ముక్కలు అనేవి మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడనే మంచిగా ఫ్రై అయిపోవాలి. ఒక 50% వరకు మనకు చికెన్ అనేది ఇక్కడనే ఉడికిపోతుందండి. నేను వీడియో క్లిప్లో ఏ విధంగా చూపిస్తున్నానో ఇదే విధంగా ట్రై చేయండి, మీరు తప్పకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. సో స్టవ్ బంద్ చేసేసుకొని మనకు దీంట్లో మసాలా కావాలండి చికెన్ పికిల్లో. అందుకే మనం ఇక్కడ మసాలా ప్రిపరేషన్ చూపిస్తాం, చూసేయండి. ఫస్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 or 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు. సో దీంట్లోనే ఒక పెద్ద ముక్క దాల్చిన చెక్క తీసేసుకొని చిన్న ముక్కల్లా చేసేసుకొని వేసేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. సో వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 6 వరకు ఇలాచి, ఒక 6 వరకు లవంగాలు వేసేసుకొని ఈ మొత్తాన్ని వేయించుకోవాలండి. ఈ మసాలా దినుసులు మొత్తం వేయించుకోవాలి దూరగా. దానికోసం ఒక స్టవ్ మీద చిన్న కళాయి పెట్టేసుకొని ఈ మసాలా దినుసులు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా చికెన్ పికిల్ పెట్టారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరే ఒకేసారి టేస్ట్ చూశారంటే పదే మీరే ఈ విధంగా చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మనకు చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. తర్వాత మసాలా దినుసులు మొత్తం వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మసాలా దినుసులు మొత్తం వేసేసుకొని మంచిగా మనం మసాలా పట్టేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించాను చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టేసుకోండి. మరి గరుకుగా ఉండవద్దు, మనకు మసాలా పొడి మెత్తగా ఉండాలండి. సో పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత మనము ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు అనేది మంచిగా పూర్తిగా చల్లారిపోతాయి. తర్వాత మనం ఇక్కడ చికెన్ తొక్కు పచ్చడి అన్నాం కదా అండి, ఇక్కడ మనము చికెన్ని చిన్న తొక్కుల్లాగా అయితే చేసేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకోండి, ఇంకా చిన్న కావాలంటే చిన్నగా చేసేసుకోవచ్చు. మేమైతే కొంచెం చిన్నగానే చేసుకున్నాము. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కదా, ఇంకా కొంచెం చిన్నగా అయిపోతాయి అవి. సో అందుకే మేమైతే ఈ సైజులో అయితే చికెన్ తొక్కు అనేది ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామండి, మొత్తం ముక్కలు అనేవి. సో మీకు ఇష్టం వచ్చిన చికెన్ తొక్కు పచ్చడిని ఇదే విధంగా చేసేసుకోండి. లేదు మాకు చికెన్ తొక్కు పచ్చడి వద్దు, మాకు చికెన్ ముక్కలదే కావాలంటే ముక్కలు అనేవి అలానే ఉంచితే సరిపోతుంది. సో ఇలా మనము చికెన్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడానికి మనకు ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ముక్కలు వేసేసుకొని మంచిగా ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏరే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మీకు నేనైతే ఒక 2 times వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ముక్కలు అనేవి. సో తర్వాత మనం అదే ఆయిల్లో మీకు సరిపోతుందా లేదా చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సరిపోతుంది అనుకుంటే మనం కొంచెం అదే ఆయిల్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచింది ఉండాలండి. సో ఈ విధంగా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ తొక్కు మొత్తం వేసేసుకొని దీంట్లో మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనకు స్టవ్ అనేది లోలో ఉండాలండి, హైలో పెట్టవద్దు. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, స్టవ్ అనేది లోలో ఉండాలి. తర్వాత మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడి వేసేసుకొని అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే మీకు కారం ఎంత కావాలో మీకు ఘాటును పట్టి కారం అయితే వేసేసుకోండి. నేను వచ్చేసి చిన్న స్పూన్ తీసుకున్నా కాబట్టి 5 టేబుల్ స్పూన్ అయితే
వేసేసుకున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో మొత్తం వేసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ వరకు గ్యాస్ మీద ఉంచి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి. సో స్టవ్ బంద్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. సో చల్లారిపోయిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ అంతా పిండేసుకొని మొత్తం వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదే విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.